ముఖ్యంగా మెట్ట ప్రాంతాల లోపల అంటే ఎక్కడైతే మొక్కజొన్న గానీ, పత్తి గానీ, పెసలు ఇట్లాంటి పంటలేసి తీసేసిండ్రో అలాంటి ప్రాంతం లోపల అంటే నెక్స్ట్ వానాకాలం లోపల పత్తి, మొక్కజొన్న ఇలాంటివి ఎయ్యాలనుకునే సందర్భం లోపల రైతాంగం మొదటగా చేయాల్సిందేందంటే ఈ వేసవి దుక్కులు అంటే కొంచెం లోతైనటువంటి దుక్కులు దున్నుకున్నట్లయితే నేలలో ఉన్నటువంటి ఈ వివిధ పురుగులకు సంబంధించినటువంటి కోశస్థ దశలు కూడా అధిక ఉష్ణోగ్రతకి ఎక్స్‌పోజ్ అవ్వడం చేత అవి చనిపోతాయి కాబట్టి మనకు ఈ చీడపీడల ఉధృతిని తగ్గించొచ్చు. కాబట్టి లోతైనటువంటి దుక్కులు తప్పనిసరిగా చేసుకోవాలి. దానివల్ల మరొక ఉపయోగం ఏంటంటే ఈ వేసవి లోపల కురిసేటువంటి 1, 2 వర్షాలకు కూడా నీళ్లు బాగా లోపలికి ఇనికిపోయి భూగర్భ జలాలు కొంతమేరకు వృద్ధి చెందడానికి కూడా మనకు ఉపయోగపడతాయి మనకు. ఇంకొక విషయం ఏంటంటే ఈ నేలలో భూసారాన్ని పెంచేటువంటి విషయాలు కూడా ఆలోచించాలి. మెట్ట ప్రాంతంలో కూడా. అంటే ముఖ్యంగా పశువుల ఎరువు కానివ్వండి, కోళ్ళ ఎరువు కానివ్వండి, గొర్రెల ఎరువు కానివ్వండి, చెరువు మట్టి కానీ ఏదైనా సరే. అంటే రైతాంగం మనం రసాయనిక ఎరువుల మీద చాలా ఖర్చు పెడుతున్నాం మనం. తప్పనిసరిగా సేంద్రియ ఎరువుల గురించి కూడా ఆలోచించాలి మనం. ఆలోచించి తప్పనిసరిగా వేసవికాలం లోపల వాటిని తోలుకోవాలి మనం. వాటితో పాటు ఈ జనుములు గానీ, జీలుగలు గానీ అంటే ఈ చివరి వారంలో గనక వేసుకున్నట్లయితే దాదాపు ఒక నెల రోజుల పాటు గనక అవి పెరిగినట్లయితే మీరు నెక్స్ట్ పత్తి వేసుకునే టైంకి అవి కొంత పెరుగుతాయి. వాటిని రోటోవేటర్ తోటి తిరిగి నేల లోపల దున్నుకున్నట్లయితే పెద్ద మొత్తం లోపల సేంద్రియ కర్బనం అందించబడి మనం వేసినటువంటి ఎరువులన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడి మొక్క ఆరోగ్యవంతంగా పెరిగేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ఈ వరి మాగాణ లోపల ఇప్పుడు వరి కోసిన తర్వాత నెక్స్ట్ వానాకాలం వరకు ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు అకాల వర్షాలలో మనం ఇబ్బంది పడడానికి ఒక కారణం పంట దాదాపు మేలో కూడా హార్వెస్ట్ చేయకపోవడం చేత. దాన్ని మార్చి 31లో కనుక హార్వెస్ట్ చేసేటట్టు ఏర్పాట్లు చేసుకోగలిగితే మనం ఈ వర్షాల నుంచి బయటపడేటోళ్ళం మనం. రానున్న రోజులైనా సరే ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే మార్చి చివరి వారం లోపల హార్వెస్ట్ అయ్యేటట్టుగా మనకు పంట ఉండాలి. అంటే మార్చి చివరిలో హార్వెస్ట్ కావాలి అంటే మనం నవంబర్ 10, 15, 20 మధ్య నార్లు పోసుకోవాలి మనం. ఒక స్వల్పకాలిక రకాన్ని 120, 25 రోజుల రకాన్ని నవంబర్లో 20 అట్లా పోసుకుంటే మనకు దాదాపు చలికి కొంత పంటకాలం పెరిగినప్పటికీ మార్చి 31 లోపల హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం. అంటే నవంబర్లో నార్లు పోయాలంటే నవంబర్ కల్లా వానాకాలం అయిపోవాలి మనకు. నవంబర్లో వానాకాలం అయిపోవాలంటే మనకు ఇప్పుడు వానాకాలం లోపల దీర్ఘకాలికపు రకాలకు బదులుగా మధ్యకాలికపు రకాలను జూన్ చివర కానీ జూలై మొదటి వారంలో కానీ నారు పోసుకున్నట్లయితే అప్పుడు మనం అక్టోబర్ 20 నుంచి నవంబర్ 15 లోపల హార్వెస్ట్ చేయొచ్చు. దాని ద్వారా మరొక ఉపయోగం ఏం జరుగుతుందంటే ఈ వరి అంతా కూడా పూత దశలో ఉన్నప్పుడు ఇటు మబ్బులు గిట్ల లేకుండా మంచి దిగుబడులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ దీర్ఘకాలికపు రకాలకు ప్రత్యామ్నాయంగా మధ్యకాలికపు రకాలను ఎన్నుకొని వాటిని మనం జూన్ ఎండింగ్లో కానీ జూలై మొదటి వారంలో కానీ నారబోసుకునేటట్టు వానాకాలంలో ఆలోచిస్తే రానున్న రోజుల లోపల వడగండ్ల వాన నుంచి మనం పూర్తిగా బయటపడేందుకు అవకాశం ఉంది.